హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను డీజీపీ శివధర్ రెడ్డి పరిశీలించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నాయకులు వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ తెలిపారు. సమ్మిట్లో భాగంగా నిర్వహిస్తున్న స్టాల్స్ లో రాష్ట్ర పోలీసుల తరపున ఓ స్టాల్ పెట్టి తెలంగాణ పోలీసులు సైన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్న వివరాలు వెల్లడిస్తుంటే డీజీపీతో ఈటీవీ ముఖాముఖి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ని ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. ఏర్పాట్లకు సంబంధించి కూడా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు ఏర్పాట్లు పర్యవేక్షించడం జరిగింది. అసలు పోలీస్ శాఖ నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేయడం మనతో మాట్లాడడానికి డీజీపీ గారు ఉన్నారు. వారిని మనకు సార్ ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తిగా సిద్ధం కావడం జరిగింది. పోలీస్ శాఖ నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది, భద్రత పరంగా ఏ విధంగా ఉండవచ్చు? ఇక్కడ ఆల్ ఇండియా నుంచి బయటి కంట్రీస్ నుంచి కూడా డెలిగేట్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఇట్లాంటి కూడా ఎక్కడ కూడా చిన్న పొరపాటు లేకుండా పోలీస్ బందోబస్తు చేస్తున్నాము. అండ్ విజిబుల్ కాకుండా కూడా బందోబస్తు చేస్తున్నాము. ఈ ఎంటైర్ ఏరియాను ఆల్రెడీ మేము టేక్ ఓవర్ చేసినాము. ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ ఎక్కడైతే ఇది జరుగుతున్నదో మొత్తం టేక్ ఓవర్ చేసినాము. ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికుడు, ప్రతి వర్కర్, లోకల్ వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి అంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ బయట వాళ్ళు వచ్చి మనకు తెలియని ఫేస్లు రాకూడదనే ఉద్దేశంతో తీసుకున్నాము. ఇదే కాకుండా ఎంటైర్ ఏరియాలో ఇన్ని చాలా స్టాల్స్ ఉన్నాయి. ఆ స్టాల్స్ లో మనం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా స్టాల్ పెడుతున్నాము. ముఖ్యంగా ఫ్యూచర్ సంబంధించిన తెలంగాణ పోలీసులు ఏ రకంగా ఉండబోతుంది, సైన్స్ను, టెక్నాలజీని, ఏఐని ఏ రకంగా ఉపయోగించుకోబోతున్నాము అన్నది చెప్పడానికి అని చెప్పి వీటిని ఆ స్టాల్స్లో కూడా మన షోకేజ్ చేయబోతున్నాం. మనం చేస్తున్న వాటిని అట్లా చేయబోతున్న వాటిని కూడా. సార్, అంటే ఈ సబ్మిట్కి సంబంధించి దేశ విదేశాల నుంచి కూడా డెలిగేట్స్ రాబోతున్నారు. వారికి సంబంధించి భద్రత అంటే ఎన్ని అంచెల భద్రత ఏర్పాటు చేసే అవకాశం? వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో రైట్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు ఉండే హోటల్స్, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి రావటము, ఈ సైట్కి రావటము, ఈ వెన్యూ నుంచి ఇక్కడ ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ వెహికల్స్లో హోటల్ వరకు వెళ్ళటము, అక్కడ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ వరకు. సో అన్ని వాళ్ళ ప్రతి కదలికను లో భాగంగా, వాళ్ళ మూవ్మెంట్లో భాగంగా మేము వాళ్ళ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి డెలిగేట్ కూడా ఒక కనీసంగా డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ని, ట్రైనింగ్ లో ఉన్న డిఎస్పీలు ఉన్నారు, వాళ్ళకి ఇది ఒక మంచి ఎక్స్పోజర్. ఇది సార్, ఈ సబ్మిట్ సంబంధించి మన రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలకు సంబంధించి ఏమన్నా ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి సార్ భద్రత పరంగా? లేదండి, మన పోలీసులు సరిపోతారు. ఒక రాచకొండ పోలీసులు ప్లస్ హైదరాబాద్ సిటీ పోలీసులు, కొంతమంది వీలైతే మైబర్ నుంచి తీసుకుంటాం, సరిపోతారు మన వాళ్ళు. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద గ్లోబల్ సబ్మిట్ సంబంధించి కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశామని చెప్పి కూడా డీజీపీ అయితే వెళ్ళేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కేవీ రావుతో రమేష్, ఈటీవీ ఫ్యూచర్ సిటీ నుంచి.